నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. పాలకుర్తి నియోజకవర్గం లోపల ఒక అరాచక రాజకీయానికి తెరలేపి ఈ యొక్క అమెరికా నుంచి దిగబడ్డటువంటి అత్తాగోడన్లు, ఈ అత్తాగోడన్ల యొక్క అండ చూసుకొని కొంతమంది చిల్లరగాళ్ళు, సైకోలు చెలరేగిపోతున్నారు. ఈ అత్తాగోడన్ల రాజకీయాన్ని అసహించుకొని సీనియర్ నాయకులు, దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ జెండా మోస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తున్నారు, లేకపోతే రాజకీయాలు కొంచెం దూరంగా ఉంటున్నారు. కొంతమంది తిరుగుబాటు చేసి ఈ అత్తగొడల మీద యుద్ధం ప్రకటించారు. అంటే సొంత పార్టీలోనే యుద్ధం మొదలైంది. ప్రముఖంగా తీసుకుంటే కాకిరాల హరిప్రసాద్ గారు అయితేనేమి, కిషోర్ రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా పెద్ది కృష్ణమూర్తి గారు, నిరంజన్ రెడ్డి, ఇట్లాంటి వీళ్ళంతా కూడా సీనియర్ నాయకులు, దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళు. మొదట్లో ఈమెను నాయకురాలు చేయడానికి వీళ్ళంతా కష్టపడ్డది ఇంకెవరు లేదు. లాస్ట్కి ఎమ్మెల్యే, ఈమె కోడల్ని ఎమ్మెల్యేని చేసిన తర్వాత ఎవరైతే ఈమెను పల్లకి మీద పెట్టుకుని మోసిర్రో, వీళ్ళిద్దరు నాయకురాలను చేసిర్రో వాళ్ళని ఒక్కొక్కరు తోకలు కట్ చేయడం మొదలుపెట్టారు, ఒక్కొక్కరిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. ఇక వీళ్ళ దాటికి తట్టుకోలేక ఈమె మీద తిరుగుబాటు చేయడము, ఝాన్సీ రెడ్డి మీద, అదేవిధంగా యశస్వి రెడ్డి మీద, లేదంటే పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండడం చేయడం జరుగుతుంది. ఇటువంటి నికార్సైనటువంటి కాంగ్రెస్ నాయకులకి ఈ గడ్డు పరిస్థితి తీసుకొచ్చినటువంటి అత్తగాడలు కొంతమంది చిల్లర మూకలను, రౌడీ మూకలను, సైకోలను ఒక గ్యాంగును ఏర్పాటు చేసుకొని ఎవరు మాట్లాడితే వాళ్ళు, అంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే వాయిస్ వినిపిస్తారో వాళ్ళని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఈ కోవలోనే మనం లకావత్ శ్రీను నాయక్ అనేటువంటి ఒక గిరిజన యువకుడు, అతని మీద కాంగ్రెస్ నాయకులు కక్షగట్టి చేస్తే పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోనే పెట్రోల్ పోసుకొని తగలబడి చనిపోయిన ఉదంతాన్ని చూసినాం. ఇక అక్కడ నాంది పడ్డది. ప్రధానంగా ఈ అత్తాగోడలు ఇద్దరు కూడా, ఝాన్సీ రెడ్డి, యశస్వి రెడ్డి, వీళ్ళ టార్గెట్ ప్రధానంగా గిరిజనులను టార్గెట్ చేసిర్రు, దళితులను టార్గెట్ చేసిర్రు. ఎందుకో అర్థం కావట్లేదు. వాళ్ళే గంపగుత్తగా ఓట్లేయడంలో వీళ్ళు గెలిచారు. ఎమ్మెల్యేగా యశస్వి రెడ్డి ఎట్లా గెలిచింది? గిరిజనుల సహకారంతోనే. ఆ గిరిజన కమ్యూనిటీని ఇవాళ టార్గెట్ చేశారు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ఈమె ఈ ఝాన్సీ రెడ్డిని, అదేవిధంగా యశస్వి రెడ్డిని నాయకురాళ్లుగా చేయడంలో కృషి చేసినటువంటి యమాయమ నాయకులందరినీ తొక్కిండ్రు. అదేవిధంగా ఏదైతే పర్టికులర్ గా గిరిజన తాండాలు గంపగుత్తగా వీళ్ళ మోసకారి మాటలు, ఈ ఝాన్సీ రెడ్డి మాటలు నమ్మి ఓట్లేసారో ఇవాళ ఆ కమ్యూనిటీని టార్గెట్ చేశారు. అంటే ఏదైతే పాము ఉంటుంది చూసిర్రా, తన పిల్లలను తనే తింటదనే నానుడిని చూసిరా, ఇవాళ అదే జరుగుతా ఉంది. ఎవరైతే తమను నాయకురాలను చేసిరో వాళ్ళ వెంబడే పడడం. కనీసము అంటే ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా నేను చెప్పాను, ఝాన్సీ రెడ్డి నేపథ్యం ఏంది? వ్యాపారమే నేపథ్యము. ఆమెకు వ్యాపారం తప్ప ప్రజాసేవ అనేది తెలియదు. ఇక్కడ చూసారా, ఒక 10 పైసలు ఖర్చు పెట్టి ఆయన రాజేందర్ రెడ్డి గారు పుట్టిన ప్రాంతానికి చేయాలని ఒక బడో గూడో కట్టిస్తే అడ్డం పెట్టుకుని ఈ ప్రాంతానికి సంబంధం ఆ పెద్ద మనిషిని అమెరికాలో వదిలిపెట్టేసి అక్కడికి వచ్చేసి ఆయన పేరు వాడుకొని ఏదో చెట్టు పేరు పెట్టి కాయలు అమ్ముకున్నట్టుగా రాజేందర్ రెడ్డి గారి పేరు చూపిస్తూ, రాజేందర్ రెడ్డి గారి గొప్పతనాన్ని చూపిస్తూ వీళ్ళు రాజకీయం చేయడానికి అత్తగోడలు దిగబడ్డారు. వీళ్ళకి ఇద్దరికి కూడా ఈ ప్రాంతానికి సంబంధం లేదు. అత్తేమో ఖమ్మం జిల్లాలో పుట్టింది, కోడలేమో మహబూబ్నగర్ జిల్లాలో పుట్టింది. వీళ్లకు మన తొర్రూరు ప్రాంతంతో కానీ పాలకుర్చి ప్రాంతంతో కానీ సంబంధం లేదు. పైపెచ్చి ఎవరి పేరు చెప్పుకొని వచ్చారు? రాజేందర్ రెడ్డి గారి పేరు చెప్పుకొని వచ్చారు. రాజేందర్ రెడ్డి గారు ఇప్పుడే ఇవాళ 77-10 వయసులో పెద్ద ఆయన ఎక్కడున్నాడు? అమెరికాలో ఒంటరిగా వదిలేశారు. అతన్ని గాలికి వదిలి ఇవాళ పాలకుర్తికి వచ్చారు. పాలకుర్తి నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత వారు పాలకుర్తి ప్రజలన్నా పట్టించుకున్నారా అంటే లేదు. వాళ్ళని గాలికి వదిలి ఆ 3 నెలలు అమెరికా, 3 నెలలు ఇండియాలో రాజకీయం, అంటే మన పాలకుర్తిలో రాజకీయం, అమెరికాలో వ్యాపారం. ఇక్కడ వ్యాపారం వర్ధిల్లాలి, అక్కడ ఈ ముఠా రాజకీయం వర్ధిల్లాలి. ఇట్లాంటి సైకోలం కొంతమంది పెట్టుకొని ప్రశ్నిస్తే, ఇప్పుడు ఉపేందర్ అనేటువంటి జర్నలిస్ట్ ఆయన తీసుకపోయి ఏదో కేసు పెట్టేసి ఏదో తప్పు చేసేసి జైల్లో పడేసి, అదేవిధంగా ఈ యొక్క లకావత్ శ్రీను నాయక్ మీద లేనిపోని కేసులు పెట్టి ఆయన పర్సనల్ విషయాల్లో తలదూర్చి పెట్టడం వల్ల అతను తట్టుకోలేక, ఆ యొక్క వేధింపులు తట్టుకోలేక పెట్రోల్ పట్టుకుని చనిపోయిన విధంతం. ఇక ఈమె చెప్పుతుంది, ఝాన్సీ రెడ్డి పొద్దున్న లేస్తే నేను మహిళల ఉద్ధరణ కోసం నేను ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ పెట్టినని, అమెరికాలో పెట్టినని ఇండియాలో పెద్ద ప్రగల్భాలు పలుకుతుంది. ఏకే తండాలో ఒక మైనర్ గిరిజన బాలిక మీద అత్యాచారం జరిగితే ఈ రోజు వరకు ఈ అత్తాకోడలు ఇద్దరు ఒక మహిళా నాయకురాళ్ళు అయి కూడా ఈ రోజు వరకు స్పందించలేదు. వీళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, మహిళల ఉద్ధరణ కోసం పనిచేస్తారా? ఈ రోజు వరకు ఏకే తండాలో ఒక గిరిజన పాపం బాలిక అత్యాచారానికి గురైంది. ఈ రోజు వరకు స్పందించాలి వీళ్ళు. ఈ రోజు వరకు ఇవాళ తొర్రూరు లోపల ఒక గిరిజన యువకుడు తమకు ఓటేయలేదని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ఒక కౌన్సిలర్ అభ్యర్థి ఇలా దాడి చేసిన ఉదంతాన్ని చూస్తున్నాం. చితక బాధిరండి. ఓటేయకపోతే కొడతారా?
వాళ్ళకి నచ్చిన వాళ్ళకు ఓటేసుకునేటువంటి స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఇచ్చింది ప్రజలకు. వాళ్ళకి ఎవరికి నచ్చితే వాళ్ళకి వేస్తారు. ఏం ఉద్ధరించారని మీకు ఇంకా ఓట్లు వేయాలి? ఏం ఉద్ధరించారు? గుర్తూరులో 70 ఎకరాల ఆక్రమంగా ఫెమా యాక్ట్కి విరుద్ధంగా కొన్నటువంటి ఈ యొక్క ఝాన్సీ రెడ్డి ఆ యొక్క ఆక్రమ ఏంగా ఏదైతే కొన్నారో ఆ ల్యాండ్స్ని రెగ్యులైజ్ చేసుకోవడం కోసం ఒక చారిటీ అని పెట్టేసి, ఒక ట్రస్ట్ అని పెట్టేసి, మేము స్కిల్ సెంటర్ పెట్టి కొన్ని వేలాది మందికి మేము ఉపాధి కల్పిస్తాం, మేము స్కిల్స్ నేర్పించి వేలాది మంది ఉపాధి కల్పిస్తాం. ఎంతమందికి అసలు ఆ స్కిల్ సెంటర్ ఎక్కడుంది? గెలిచిన రోజు వేసిన ఫౌండేషన్ ఇప్పటికి ఎట్లు అట్నే ఉంది. అది ఎందుకు? దాని వెనుక వ్యాపార దృక్కోణం ఉంది. ఆక్రమంగా ఉన్నటువంటి ఎప్పటికైనా ల్యాండ్ పోతాయి, ఎందుకంటే ఆ కొనుగోలు చెల్లదు, ఫెమా యాక్ట్ విరుద్ధంగా కొన్నారు కాబట్టి. దాన్ని సక్రమం చేసుకోవాలంటే ఒక ట్రస్ట్ పెట్టి ఒక ఫౌండేషన్ స్టోన్ వేస్తే కథం అని అనుకున్నారు. ఇంత ప్రతి చర్య వెనుక వ్యాపార దృక్కోణం ఉంటుంది. ఇవాళ ఏం చేస్తుంది? వానకొండ గుట్ట చారిత్రాత్మకంగా నరసింహస్వామి వారి నెలిసినటువంటి గుట్ట. ఆ గుట్ట మీద కూడా ఈ అత్తాకోడళ్ళ కన్నుబడ్డది. వీరి యొక్క అండతో అక్కడ మైనింగ్ మాఫియా చెలరైపోతుంది. మొత్తం గుట్టను మొత్తం కొల్లగొడుతున్నారు. అక్కడ గాలి జనార్దన్ రెడ్డి అయితే గాలి కొట్టుకపోయిండో ఒక దేవత గుడిని కొల్లగొట్టి కర్ణాటక లోపల, ఇక్కడ ఈ అత్తాగూడల పరిస్థితి కూడా అదే. వానకొండలో లక్ష్మీనరసింహస్వామి పవర్ఫుల్ లక్ష్మీనరసింహస్వామితో పెట్టుకున్నారు వీళ్ళు. ఆ గుట్టను మొత్తం కొల్లగొడుతున్నారు. ఇసుక మాఫియా కడివెండి ఆ ప్రాంతం లోపల మొత్తం ఆ వాగులో ఉన్నటువంటి ఇసుకను మొత్తం వీళ్ళ అండతో చెలరైపోతున్నారు. ఇసుక మాఫియా చెలరైపోతుంది, మైనింగ్ మాఫియా చెలరైపోతుంది, గిరిజన బిడ్డల మీద దాడులు పెరిగిపోతా ఉన్నాయి. ఈ అత్తాగూడలు వచ్చిన తర్వాత సైకో నా కొడుకుల యొక్క చర్యలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. ఒక విలువలు పాటించేటువంటి రాజకీయ నాయకులంతా కూడా సైలెంట్ అయిపోయారు వీళ్ళ యొక్క ఆగడాలు తట్టుకోలేక. కానీ మొత్తం నోట్ అవుతున్నాయి. ఎవడెవడు ఏం మాట్లాడుతున్నాడు, ఎవడెవడం చేస్తున్నాడు మొత్తం మా డైరీ లోపల నోట్ చేసుకుంటున్నాం. ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. రానున్న 2 ఏళ్ల లోపల మన రాజ్యం వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మన మాజీ మంత్రి, మన నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మంచి పొజిషన్లో ఉంటారు. కానీ ఎవడు ఏం చేస్తున్నాడో మేమంతా కూడా అన్ని నోట్ చేసుకుంటున్నాం. ఎవరెవరు ఏం చేస్తున్నారో నోట్ చేసుకుంటున్నాం అందరికీ. ఇంకా ప్రశ్నించే గొంతులే లేవనుకుంటున్నారా? ప్రజల పక్షాన్ని నిలబడే గొంతులు లేవనుకుంటున్నారా? దయాన్న అయ్యాల మీరు ఇద్దరు అత్తాగోడళ్ళు గెలిచిన నాటి నుంచి ప్రజలను గాలికో తిరుగుతుంటే దయాన్న రోజు క్షేత్రస్థాయి లోపల ప్రజల యొక్క మంచి చెడు చూసుకుంటూ తన వాయిస్ రేజ్ చేస్తున్నాడు. మాలాంటోళ్ళం ఎక్కడున్నా కూడా ప్రజల కోసం గొంతుకై నినదిస్తున్నావు. నువ్వు బిడ్డ నువ్వు గెలిచినావని విర్రవీగిన నెక్స్ట్ డే నుంచే మేము వాయిస్ రాజ్ చేయడం మొదలుపెట్టాం. మీ యొక్క భాగవతాన్ని మొత్తం బయట పెట్టినాం. మీ వల్ల జరిగేటువంటి నష్టాన్ని పాలకుర్తి ప్రజలకు వివరించిన కాబట్టి ఇవాళ చైతన్యం వచ్చింది. ఏడు యువత ఆడ మిమ్మల్ని తరిమి కొడుతున్నారు. నేను చెప్తున్నా, ఎవరైతే వీళ్ళ అండతో ఎత్తగోడలతో చెర్రైపోతున్నారో వాళ్ళకి నేను ఒక్కడే చెప్తున్నా, వీళ్ళు ఓడిపోయిన మరుక్షణం సూట్ కేసులు దొరుకుని అమెరికాలో పడదు. గెలిస్తేనే ఉండట్లేదు అక్కడ. 3 నెలలు అక్కడ 3 నెలలు ఇక్కడ ఉంటున్నారు. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండరు. వీళ్ళని నమ్ముకొని కనుక మీ విధ్వంసాలు ఈ యొక్క గిరిజన యువకుల మీద, దళిత యువకుల మీద దాడులు చేసుడు ఇవన్నీ ఆపకపోతే ఖచ్చితంగా చట్టరీత్యా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని నోట్ అవుతున్నాయి, అన్ని నోట్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్ ఎవడెవడు ఎక్కడెక్కడ మాట్లాడుతున్నాడు, ఏమేం చేస్తున్నాడు అన్ని నోట్ అవుతున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. నేను చెప్తున్నా, చట్టాన్ని గౌరవిద్దాం, అందరం న్యాయాన్ని గౌరవిద్దాం, న్యాయ సూత్రాలను గౌరవిద్దాం. ఈ అత్తాగోడలు అండ చూసుకొని వీళ్ళు ఉన్నారు కదా అంటే వాళ్ళే ఉండరు. ఓడిపోయిన మరుక్షణం సూట్ కేసు దొరుకుని అమెరికాలో పడడానికి వస్తారు. మీరు అనాథలైపోతారు, రాజకీయ అనాథలైతారు. పెద్ద పెద్ద నాయకులు ఇవాళ సైలెంట్ అయిపోయారు వీళ్ళ ఆకృత్యాలు చూసి. అమ్మో వీళ్ళతో ఉంటే మన భవిష్యత్తు ఆగమవుతుందని. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ దాడులు ఆపండి. బీఆర్ఎస్ నాయకుల మీద, అదేవిధంగా గిరిజన దళిత యువకుల మీద దాడులు ఆపాలంటూ నేను హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.